బీరకాయ రొయ్యలు కాంబినేషన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీ, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. సో, ముందుగా అయితే నేను రొయ్యల్ని కడిగేసుకొని శుభ్రంగా దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని నేను పొయ్యి మీద పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు మనం రొయ్యలంతా కూడా మనం ఉడికించుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో చూద్దాం. సో, నేను ముందుగా అయితే బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఉడికించుకున్న రొయ్యలు. సో, ఇప్పుడు ముందుగా అయితే మనము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం అండ్ ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇది మూత పెట్టుకొని మనము ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకుందాం. సో, ఆల్మోస్ట్ మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు వేగిపోయింది అండ్ ఇప్పుడు మనము బీరకాయలు కూడా మనము వేసుకొని దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. నేను ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనము బీరకాయలు అంతా కూడా మగ్గించుకుందాం. బీరకాయ అంతా కూడా మనకి కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనము దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ కారం పొడి అండ్ 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనము ఏదైతే ఉడికించుకొని పెట్టుకున్నామో ఆ ఉడికించిన రొయ్యలంతా కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ముక్కకి మసాలాలంతా కూడా పట్టేంత వరకు మనం కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో మనము ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముక్కకి అంతా కూడా మసాలా అంతా పట్టేంత వరకు మనం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దీని తర్వాత మనము చక్కగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. వావ్! చూసారు కదా, బీరకాయ సాఫ్ట్‌నెస్, రొయ్యల్ జ్యూసీనెస్‌తో 2 కలిసి సూపర్ కాంబినేషన్ అయ్యింది. ఇది రైస్‌లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా ఉందో అనేది చెప్పండి. సో, ఇలాంటి సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.